క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేషంలో మనం చూస్తే నిజమైన శిష్య రకపు లక్షణాలు మనకు నేటి సువిశేషం బోధిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు మరణించి పునరుత్థానమైన తర్వాత ఈ శిష్యులందరూ కూడా తిబేరియా సరస్సునకు వెళ్ళి వాళ్ళు చేపలు పడుతూ ఉండగా, ముందుగా పేతురు గారు మరియు ఇతర శిష్యులు కూడా వెళ్ళి చేపలు పడుతూ ఉండగా క్రీస్తు ప్రభు వారికి ఆవల ఒడ్డున దర్శనమిస్తూ ఉంటారు. అయితే మరి అందరి శిష్యుల్లో కూడా మొట్టమొదటిగా గమనించినది యేసుకు ప్రియమైన శిష్యుడు, ఆయన ఎవరో కాదు, పునీత యోహాను గారు. క్రీస్తు ప్రభు తాను శిలువ మీద ఉంటూ ఎవరికైతే తన తల్లిని అప్పగించి ఉన్నారో అదే శిష్యునకు పునీత యోహాను గారికి దర్శనము ఇస్తూ ఉన్నారు. ఎలా అంటే క్రీస్తు ప్రభు అందరికీ కనిపించిన యోహాను గారు మాత్రమే ఆయన క్రీస్తు అని గుర్తించి ఉన్నారు. ఎందుకంటే ముందుగా నేను చెప్పినట్టు విధంగా శిష్యురపు లక్షణాలు అనగా మనం ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఎన్ని వేళలో అయినా, ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా ప్రభు యొక్క సాన్నిధ్యాన్ని అనుభవించడమే నిజమైన శిష్యరికం. మరి అలాంటి సాన్నిధ్యాన్ని అనుభవించినటువంటి పునీత యోహాను గారు గుర్తించారు క్రీస్తు ప్రభు అని. మరి క్రీస్తు ప్రభు ఆజ్ఞానుసారం వారు కుడివైపు వలవేయగా అనేక చేపలు పట్టి ఉన్నారు. మరి వాళ్ళు ఒడ్డుకు వస్తూ ఉండగా క్రీస్తు ప్రభు వారి కోసం వంటను సిద్ధం చేస్తున్నారు. అనగా వారి కోసం చేపను కాలుస్తూ రొట్టెని సిద్ధం చేసి ఉన్నారు. మరి మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే నిజమైన శిష్యురపు లక్షణాలు కలిగి ఉండి దేవుడు తన యొక్క శిష్యునిగా ఉంటే ఏమైనా మనకు సమకూరుస్తాడు అనే విశ్వాసంతో ఉన్నప్పుడు మనం నిరంతరము కూడా దేవుని సాన్నిధ్యాన్ని ధైర్యంగా గొప్పగా అనుభవించగలము. ఆమేన్.